నమస్తే, వెల్కమ్ టు AS9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ప్రధానంగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఈరోజు ఏదైతే అడ్వర్టైజ్ ఉందో, ఒకటి అడ్వర్టైజ్ చూసినట్టయితే, ఆధునిక భారత నిర్మాత, సాంకేతిక విప్లవ ప్రదాత, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అని చెప్పేసి, ఇది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో హైదరాబాద్లో యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అని చెప్పేసి ఒక యాడ్ ఉంది. అసలు ఈయన తెలంగాణకు ఏం చేసిండో, మరి ఎందుకు ఈయన విగ్రహం పెడుతున్నారు అనేది ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు ఏం అర్థం కాకుండా ఉంది. అసలు ఇది దేనికి తెలంగాణ గురించి కొట్లాడిన వందల మంది ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. శ్రీకాంత్ విగ్రహం పెట్టుకో, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టు, లేదంటే ఇంకో చాలా మంది మహాన్ భావులు వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. ఈయన ఏం చేసిండు తెలంగాణకు, ఎందుకు ఈయన విగ్రహం పెడుతున్నారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది తెలంగాణలో. ఒక పక్క అన్ని రాజకీయ పార్టీలు, మిగతా ప్రభుత్వేతర పార్టీలు అన్ని చెప్పేసి ఈ విగ్రహాన్ని ఖచ్చితంగా రాగానే కూలగొడతామంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని చూస్తున్నాం. అయినా కానీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. మరి ఫైనల్స్ గెలుస్తాం, 2029 రాహుల్ని ప్రధాని చేస్తాం. గత ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, మా మంచితనాన్ని చేతగాని తరంగా తీసుకోవద్దు. బీసీ కులగన్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే పంట నుంచి సన్నవడ్లకు ₹500 బోనస్. పిసిసి అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ సభలో సీఎం రేవంత్ అంటూ ఇక్కడ మరో గ్యారంటీని ఎగనాం పెట్టే పరిస్థితికి వచ్చింది. రాబోయే పంట నుంచి సన్నవడ్లకు, ఈ పంట లేదుగా, ఈ పంట నుంచి రాబోయే పంట నుంచి సన్నవడ్లకు మాత్రమే అన్నట్ట. అప్పుడు ఏంటంటే ఏ వడ్లకైనా 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి ప్రకటించినటువంటి బోనస్ సన్నవడ్లకు పరిమితం అయిపోయింది. 6 గ్యారంటీల్లో ఒకటి అయిపోయినటువంటి గ్యారంటీ తుంగలో దొరికినట్టే అయిపోయింది. మన దగ్గర సన్నవడ్లు దాదాపుగా 90% దొడ్డుడ్లే వండిస్తారు, సన్నొడ్లు వండించారు. కాబట్టి ఈ సన్నొడ్లకి 500 ఇస్తా అంటే అయిపోయినట్టే దీని పని. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఇక్కడ ఒక వార్తనే ఇక్కడ కనబడుతుంది. హైదరాబాద్ జిల్లాలకు విస్తరించాలి, చెరువులని తెలియక స్థలాలు కొన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. వారంలో 2 మంత్రులు నెలకోసారి ముఖ్యమంత్రి గాంధీ భవన్ కు రావాలి. జిల్లాలో పార్టీ కార్యాలయ భవనాలు తొలి ప్రసంగంలో పిసిసి కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏదైతే ఈ పాయింట్ ఉందో, వాల్యుబుల్ పాయింట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పింది, చెరువులని తెలియక స్థలాలు కొన్న వారికి ప్రభుత్వం ఆదుకోవాలి. ఏదైతే ఈ పాయింట్ ఉందో ఎక్సలెంట్ పాయింట్. ఎందుకంటే ఒక సగటు మనిషి, ఒక సాధారణ మనిషి అనేటోడు ఒకటేసారి కొంటాడు ఇల్లు. ఆ ఇల్లు కొన్న వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే ఇక వాళ్ళు అక్కడి నుంచి తీసేసిన తర్వాత నిరసనాయాలు అవుతారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు మొత్తం దెబ్బతింటుంది. పేదవారిని కాపాడడానికి కదా ఏ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వీళ్ళకి పక్కా ఇళ్ళను కట్టించాలి, లేకపోతే వాళ్ళకి ఎట్లనైనా ఆల్టర్నేటివ్ చూపించాలి అనేది ఈ వాక్యం ముఖ్య ఉద్దేశం. మంచి వాక్యం చేసినట్టు మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ పచ్చి అబద్ధాలు, ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వ్యక్తి మర్యాదగా మాట్లాడాలి, నా పొడవు గురించి కాకుండా రైతుల గురించి ఆలోచించినట్టు హరీష్ రావు ధ్వజం అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. కేజ్రీ రాజీనామా 2 రోజుల తర్వాత వైదొలుగుతా, మధ్యంతర ఎన్నికలకు వెళ్తా, ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన, డ్రామాగా అభివర్ణించిన భాజపా అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. ఎక్కువ బస్సులు కొంటేనే సాఫీ ప్రయాణం, భారీగా పెరిగిన ప్రయాణికులు, ఈసారి 2457 కొత్తవి అవసరం, కొనుగోలుకు 905.23 కోట్లు కావాలి, ముఖ్యమంత్రికి నివేదించిన ఆర్టీసీ శాఖ. ఎందుకంటే ఉచిత ప్రయాణం ఒకటి వచ్చే వరకే ఇంట్లో మొగోళ్ళు ఫంక్షన్ పోకుండా అయిపోయింది, ఆడలు మాత్రం ప్రతి ఫంక్షన్లకు అటెండ్ అవుతూ బస్సుల్లో పోతున్నారు, బస్సుల్లో తిరుగుతారు, అన్నెసెసరీ కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. జైత్వాని అక్రమ అరెస్ట్ కేసులో 3 ఏపీ ఐపీఎస్లపై వేటు, సీతారామాంజనేయులు, కాంతిరాణ దాత, విశాల్ గున్ని సస్పెన్షన్ అంటూ ఒక వార్త ఇక్కడ. నటి అరెస్టుకు నాటి సీఎంఓలేని వివరచన, ఒక్కొక్కరి పాత్రపై డీజీపీ సమగ్ర నివేదిక అంటూ ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాం. మనం ప్రధాన వార్తని వాళ్ళు వచ్చిన తర్వాత 2 బుక్లు తెచ్చినట్టు. గణనాథుల చరిత్ర జనజాతర, ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో స్థానిక రహదారులు కిక్కిరిసిపోయాయంటూ ఒక వార్త. గణనాథుడిగా ఈ మధ్యలో లాస్ట్ ఉంది కాబట్టి భారీ స్థాయిలో దర్శించుకున్నట్టు.
కేంద్ర సహకార మత్తుపై సమరం, డ్రగ్స్ అంతానికి ప్రత్యేక కార్యాచరణ, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రణాళికలు, తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరింత క్రియాశీలం అంటూ ఇక్కడ వార్తలు కనబడుతుంది. ఏకాగ్రత లోపించిన విద్యార్థులకు ఏ యువతం అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. విమోచన దినోత్సవానికి పేరు మార్చడం ప్రజల దృష్టిని మరలించడమే, ఆ ప్రయత్నంలో నేను భాగస్వామ్యం కాలేదు. సెప్టెంబర్ 17 ఆహ్వానంపై సీఎంకు లేఖలో కిషన్ రెడ్డి అంటూ తెలంగాణకు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంగా నడుపుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవంగా నడుపుతున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై చేసినటువంటి కిషన్ రెడ్డి వార్తను ఇక్కడ చూస్తున్నాం. విపత్కర స్థితి నుంచి విజయ తీరాలకు 38 నెలల పాటు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ప్రస్థానం, ప్రతికూల పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున అల్పరిగని పోరాటం అంటూ ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని బడులు 1864, 100 మంది కన్నా అధికంగా ఉన్నాయి 5367. పారిశుద్ధ నిధుల కోసం విద్యాశాఖ నివేదిక అంటూ విద్యార్థులు లేని పెరుగుతున్నాయా తగ్గుతున్నాయంటే పెరుగుతున్నాయనే చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బడులు నమోదు ఇలా అని చెప్పేసి 0 ఉన్నాయి 1864, 30 వరకు ఉన్నాయి 9447, 100 వరకు ఉన్నాయి 9609, ఆ పైన ఉన్నాయంటూ ఇవి 85 స్కూల్స్ 272. దాదాపు తక్కువ. ఎందుకో గవర్నమెంట్ స్కూల్స్లో చేరే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది నాటి నాటికి. రుణమాఫీ ఘనత రేవంత్ది, ప్రభుత్వం బిల్లు ఈ డబ్బాలు కొడతానికి ఉంటాడు. ఇక ఆడ రుణమాఫీ రాక రైతులు కొట్టుకొని వస్తున్నారని ఆయన అంటే రుణమాఫీ ఘనత రేవంత్ అంటే ఈయన డబ్బాలు కొడుతుండే ఈయన ప్రభుత్వం వైపు. తెలుగింటి పెద్ద పండుగ, రైలు బండిలో సీట్లు ఎక్కడ? జనవరి 10, 11, 12 తేదీలో పెద్ద ఎత్తున ప్రయాణాలు, 4 నెలల ముందే పూర్తయిన రిజర్వేషన్లు, గరీబ్ రథ్ దురంతో గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్ లో రేపు, ఎందుకంటే సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి ఆంధ్రాకి భారీ స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. ఒక 4 నెలల ముందే 10, 11, 12 తేదీలో పూర్తిగా బుకింగ్ అయిపోయినాయి అని చెప్పేసి వార్తలు ఇక్కడ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. గూడు చెదిరింది, గుండె ఆగింది, వరద సహాయం కోసం ఎదురు చూపులు అలసిన పేద ప్రాణం, మున్నేరు ముంచేస్తే సర్కార్ చేతులు ఎత్తేసింది. గుండెపేడుతో కోటయ్య అనుమతి, ఖమ్మం గణేష్ నగర్ లో విషాదం, దాన సంస్కారాలకు బీఆర్ఎస్ నేతల సాయం అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. మంత్రులతో మాట, సీఎం మరో మాట, రుణమాఫీ గాంధీ ఘటనలపై విరుద్ధ ప్రకటనలు, పొంతలేని వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో గందరగోళం, మాఫీ పూర్తి కాలేదన్న బట్టి తుమ్మల, ఉత్తమ్ పొంగులేటి, రుణమాఫీ ఆగస్టులో పూర్తి చేసినట్టు చెప్పిన రేవంత్, గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్న శ్రీధర్ బాబు బట్టి, ఆయన తమవాడే అంటున్న ముఖ్యమంత్రి, కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళేనని వెల్లడి అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. మాఫీ పూర్తి చేసినాం, 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి, మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్, మాఫీపై సీఎం 2 నాలుగేళ్ల ధోరణి చేస్తామని విరుద్ధ ప్రకటనలు, మాఫీ పూర్తయితే ఇంకా చేయాల్సిన 19 లక్షల మంది రైతుల సంగతి ఏంటి అంటూ ఇక్కడ వార్త కనబడుతుంది. కౌశిక్ ఇంటిపై దాడి చేసింది మనల్ని అంటూ గాంధీ భవన్ సాక్షిగా రేవంత్ ఒప్పుకున్నాడు. మన శ్రీధర్ బాబు గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనకు మాకు సంబంధం లేదు, ఆయన అవతల పార్టీ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. రేవంత్ మాఫీ చేసేదాకా నీ గుండెల్లో నిద్రపోతా, 100% రుణమాఫీ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్టా, నీ ఊరు కొండారెడ్డిపల్లికే వెళ్దాం, డేట్ టైం నువ్వే చెప్పు, ఎంతమందికి రుణమాఫీ అయిందో అక్కడే తెలుసుదాం, నా ఎత్తు గురించి మానేసి రైతుల గురించి ఆలోచించంటూ హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్య ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణ తల్లికి అపచారం, తెలంగాణ ఆత్మతో సర్కార్ ఆటలు, సచివాలయం వద్ద రాహుల్ గాంధీ విగ్రహం నేటి ఆవిష్కరణ, హడావిడిగా ఏర్పాట్లు, పొన్న ప్రభాకర్ పేరుతో ఆహ్వానాలు, తెలంగాణ ప్రజలు వద్దన్న పేకాతారు, సమయం సందర్భం లేకుండా ఆవిష్కరణ అంటూ ఒక వార్తను ఇక్కడ చూస్తున్నాం. అది అసలు అవసరం లేని చర్య. అది చిట్టి నాయుడు టీడీపీలోనే ఉన్నారా? గాంధీపై చెప్తున్న లాజిక్ ఆయనకు వర్తిస్తారా? అతి తెలివితో కోర్టును మోసం చేయలేరు, ఓటుకు నోటు దొంగను రక్షిస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పాలనలో ఒకసారికి కౌంట్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఫైర్ అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. కేజ్రీవాల్ ముందస్తు వ్యూహం, 2 రోజుల్లో రాజీనామా, ఢిల్లీ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన, మహారాష్ట్రతో పాటే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్, 2-3 రోజుల్లో పార్టీ సమావేశం, కొత్త సీఎం ఎంపికపై నిర్ణయం, తెరపైకి అతీష్, సునీత, సౌరభ్ పేర్లంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ప్రధాని పదవికి విపక్షం ఆఫర్, నేనే తిరస్కరించా, ప్రధాని కావడం నా జీవితాశయం కాదు, కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు, మోదీకి సందేశం పంపేందుకు వ్యాఖ్యలు,
విపక్షాన్ని అడ్డుపెట్టుకొని గడ్కరీ నాటకం, శివసేన నేత ప్రియాంక చతుర్వేది అంటూ వార్త ఇక్కడ చూస్తున్నాం. నేల విడిచిన హైడ్రా, చెరువుల రక్షణ లక్ష్యం మర్చి కూల్చివేతలపై దృష్టి, భయోత్పాతమే తప్ప జలవనరుల సంరక్షణ చర్యలేవి, ఎఫ్టీఎల్ నిర్మాణాలను కూల్చేస్తే వరదలు తగ్గుతాయా, పూడిక తీసి ఇన్ఫ్లో అవుట్ఫ్లో అధికరిస్తేనే ఫలితాలు అంటూ ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. నాయని రాజేందర్ రెడ్డి బ్లాక్ మెయిలర్, ఆయనకు కేటీఆర్ విమర్శించే స్థాయి లేదు, ఆయనకు కేటీఆర్ ని విమర్శించే స్థాయి లేదు, మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ప్రజాపాలన దినోత్సవం బీజేపీ కుట్రలో భాగం, కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ అంతర్యాన్ని అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ అంటూ ఒక వార్తను ఇక్కడ చూస్తున్నాం. జీవో 33 రద్దు చేయాల్సిందే, మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి టీఆర్ఎస్ పిలుపు, అడ్డుకున్న పోలీసులు తోపులాట, జీవో 33 రద్దు చేయాలని నినాదాలు, మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి, మంత్రి దామోదర్ రాజీనామా చేయాలి బీఆర్ఎస్ అంటూ ఒక వార్తను ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ వార్తలు చూద్దాం. ఏపీలో వైపీఎస్లపై వేటు, సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ కాంతిరాణా విశాల్గుని సస్పెన్షన్, ముంబై నటి జత్వాని కేసులో సంచలనం, డీజీపీ నివేదిక పరిశీలించక ఉత్తర్వులు జారీ, వైసీపీ హయాంలో పెద్దల ఆదేశాల మేరకు అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు, జగన్ స్నేహితుడు సజ్జన్ను కాపాడేందుకు కాదంబరిపై అక్రమ కేసు బనాయింపు, వైసీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో నమోదు, ఆంజనేయులు ప్లాన్ రానా గున్ని యాక్షన్, ముంబైలో జైత్వాని కుటుంబాన్ని అరెస్టు చేసి విజయవాడ రంగానికి తరలింపు, పరిధి దాటి వ్యవహరించారన్న డీజీపీ, ఐపీఎస్లు పోలీసులు తప్పు చేశారని వెల్లడి అంటూ వార్త ఇక్కడ చూస్తున్నాం. అధికారం ఉన్న ఎట్లా చెప్తాట్లేనా, అది ఎవరైనా తప్పదే, అది కొంత లిమిట్ ఉంటుంది దేనికైనా, ఆ లిమిట్ క్రాస్ చేస్తే వీళ్ళనే దెబ్బతింటారు. రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన, ఇది నాకు నేను విధించుకునే అగ్ని పరీక్ష, పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రలు, దేవుడు అండగా ఉండి రక్షించాడు, రాజ్యాంగాన్ని కాపాడాలని ఇంతకాలం రాజీనామా చేయలేదు, నిర్దోషిగా నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను, నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలి, సీఎం పదవిని ప్రజాకోర్టు నిర్ణయిస్తుంది, కార్యకర్తల భేటీలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు, కొత్త సీఎం గా అతిషికి అవకాశాలు, హర్యానాపై దృష్టి సారించనున్న కేజ్రీ, ఆయన రాజీనామా ఓ గిమ్ముక్కు అంటూ కాంగ్రెస్, అది పబ్లిసిటీ కోసం నాటకం అంటూ బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యను ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్ లో ఒకటే పవర్ సెంటర్, అది రాహుల్ గాంధీ మాత్రమే, మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ, నేడు సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణ, సీఎం రేవంత్ చేతుల మీదుగా కార్యక్రమం, పాల్గొననున్న మంత్రులు ప్రజాప్రతినిధులు నేతలంటూ ఒక వార్తను ఇక్కడ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ లెక్క తేలాకే 4 నెలల్లో బీసీ జనాభా వివరాలు తీస్తాం, 3 నెలలు పోయింది, 4 నెలలకు వచ్చింది, ఎన్నికల్లో ఎవరి మాట వారికి ఇస్తాం, పార్టీని నడుపుతున్నారా లేక సర్కస్ గా, ఒకే అంశంపై సీఎం మంత్రులు తలో మాట మాట్లాడతారేంటి, నా ఎత్తుపైన పదవి విమర్శిస్తే సన్నాసి నెల్లుపూట అని అనలేనా, రేవంత్ పదవిలో ఉండేది 5 ఏళ్లే, సీఎం పై హరీష్ రావు ధ్వజం అంటూ వార్తలు ఇక్కడ చూసుకున్నాం. ప్రధాని మోదీపై పుతిన్ గుర్రు, జెలెన్స్కీతో భేటీపై రష్యా అధ్యక్షుడి అసంతృప్తి, ప్రధాని ఆదేశంతో హుటాహుటిన రష్యాకు దోబాల్, ఉక్రెయిన్ అధినేతతో సమావేశంపై వివరణ, పుతిన్ తో చర్చల వీడియోను విడుదల చేసిన స్పుత్నిక్ అంటూ వార్త ఇక్కడ చూస్తున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడిని రీసెంట్ గా కలిసిన తరుణంలో రష్యా ప్రధాని పుతిన్ కోపంగా ఉన్నట్టు వార్త ఇక్కడ చూస్తున్నాం. వైద్యానికి 5,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్ సాయం కోసం సర్కారీ యత్నం, ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్ క్యాన్సర్ పరీక్షా కేంద్రాల ఏర్పాటు, 8 నిమిషాల్లోనే బాధితుల వద్ద ఒక అంబులెన్స్, టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల బలోపేతంపై ప్రతిపాదనలు అంటూ వార్త ఇక్కడ చూస్తున్నాం. రాహుల్ నెంబర్ 1 ఉగ్రవాది, రాహుల్ సిక్కు వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కన్నెర్ర, రాహుల్ భారతీయుడే కాదన్న రవనీత్ సింగ్ బెట్టు అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. అయ్యప్ప భక్తులకు శుభవార్త, చెంగనూరు నుండి పంప రైల్వే స్టేషన్ రైల్వే లైన్ కు రైల్వే బోర్డు పచ్చ జెండా, కేంద్ర కేబినెట్ ఆమోదమే తర్వాయి అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. జమిలి ఈ టర్మ్ లోనే ఒకే దేశం ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కార్ ఆశాభావం, త్వరలోనే జనాభా లెక్కల సేకరణ, కులగణనపై ఇంకా నిర్ణయించలేదు, ప్రభుత్వ వర్గాల వెల్లడి అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఎందుకంటే ఈ జనాభా లెక్కలు అనేది 2021లోనే చేయాల్సి ఉండే, ఇంతవరకు దాదాపు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉన్నది కుల జనాభా లెక్కింపు. కేరళలో నిఫాతో ఒకరి మృతి, కేరళ నిపా వైరస్ కారణంగా ఒక 24,000 వ్యక్తి మృతి చెందారంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. నిపా వైరస్ మళ్ళీ ఎంటర్ అయిందని చెప్పొచ్చు.